వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నర్సరావుపేట ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్లో సిఐ లోకనాథం పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు సిఐ లోకనాథం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు స్ట్రీట్ వెండర్లు, తోపుడు బండ్ల వ్యాపారులను ఉద్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే బండ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పట్టణంలోని వ్యాపారులు తమ దుకాణాల వద్ద వచ్చే వినియోగదారుల కోసం పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ట్రాఫిక్ నియమాలను అందరూ పాటిస్తే పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రజలందరికీ కూడా నర్సరావుపేట జిల్లా పల్నాడు పోలీసు ట్రాఫిక్ పోలీసు వారి విజ్ఞప్తి, ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి. ప్రస్తుతం నర్సరావుపేట అనేది జిల్లా ప్రధాన కేంద్రమైనందున ట్రాఫిక్ సమస్య కూడా మనకి కొంచెం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నర్సరావుపేట టౌన్లో మల్లమ్మ సెంటర్ కానివ్వండి, అలాగే కోట సెంటరు, ఆర్టీసీ బస్టాండు, పల్నాడు బస్టాండు, ఫస్ట్ గేటు, ఇలా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్య ఏర్పడడానికి ప్రధాన కారణము ఎవరైతే ఈ ఫ్రూట్ వెండర్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ యొక్క బలని పెడుతున్నారు. దానివల్ల వచ్చిపోయే వాహనదారులకి కొంతవరకు ఇబ్బంది ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఫ్రూట్ వెండర్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ ఎవరైతే ఉంటారో మీకు మీ యొక్క వెహికల్స్ని ఆ బళ్ళుని పెట్టుకోవడానికి కొంత ఖాళీ ప్లేస్ అయితే లోపలికి ఉంటుంది, అక్కడ పెట్టుకోవాలని చెప్పేసి మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి మీ యొక్క బళ్ళుని పెడతారో వారి మీద మాత్రం ఖచ్చితంగా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మేము పదే పదే మీకు అవగాహన కార్యక్రమాల రూపంలో కావచ్చు, లేదా ఇండివిజువల్గా కానీ మీకు చెబుతూనే ఉన్నాము మీరు లోపల పెట్టుకోమని చెప్పేసి. కానీ కొంతమంది మాత్రం రోడ్డు మీద తీసుకొచ్చి మీ యొక్క ఆ బళ్ళను పెట్టడం మూలంగా వచ్చిపోయే వాహనదారులకి అది కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. అలాగే మనకి ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఈ మన నర్సరావుపేట పట్టణంలో ఆటోల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు కూడా దయచేసి ఈ యొక్క ట్రాఫిక్ నియమాలని పాటించాలి. మీరు మీ యొక్క ఆటోల్ని నడిపేటప్పుడు రోడ్డు మీద ఆపేసి ప్యాసింజర్స్ని ఎక్కించుకోవటం కానీ, అలాగే సెంటర్లో వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బంది కలిగించడం కానీ చేస్తున్నారు. మీరు కూడా దయచేసి ఈ ట్రాఫిక్ నియమాలను పాటించి సరైన ప్రాంతాల్లో పార్కింగ్ ఎక్కడైతే ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో మీ యొక్క వాహనాలు నిలుపుకొని ప్యాసింజర్ని ఎక్కించుకోవాల్సిందిగా మా యొక్క మనవి. ఎవరైతే ఈ చట్టపరంగా ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరికీ మేము చాలా సందర్భాల్లో అవగాహన కల్పించున్నాము. దయచేసి మీరందరూ కూడా ఈ యూనిఫామ్ వేసుకోవడం కావచ్చు, పరిమితికి మించి వాహనదారులు ప్యాసింజర్ని ఎక్కించుకోవద్దు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ప్రమాదాలు, ఎక్కువ మంది ప్యాసింజర్ని ఎక్కించుకోవటం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి మీరు ఈ ట్రాఫిక్ నియమాలను పాటించి మీ యొక్క ఆటోల్ని సరైన ప్లేసుల్లో పార్కింగ్ పెట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మనకి నర్సరావుపేట పట్టణంలో మోర్ సెంటర్లో మనకి ఈ షాపింగ్ మాల్స్ కానివ్వండి, అలాగే వ్యాపార సముదాయాలు కానివ్వండి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చే వాహనదారులు ఎవరైతే ఉంటారో అక్కడ ఉండే సెల్లార్లలో మీ యొక్క వాహనాలను పెట్టించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి మా తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. అలాగే గత కొద్ది రోజుల నుంచి మేము ఈ స్పెషల్ డ్రైవ్ కింద ఏదైతే మా యొక్క టోయింగ్ వెహికల్ ఉంటుందో ఆ టోయింగ్ వెహికల్ ద్వారా రోడ్డుకి అడ్డంగా ఉండే వాహనాలు కానివ్వండి, తోపుడు బళ్ళు కానివ్వండి వాటిని కూడా తీసేస్తున్నాము. ఇది ఖచ్చితంగా కంటిన్యూ అవుద్ది. కాబట్టి వాహనదారులు కానివ్వండి, అలాగే తోపుడు బళ్ళు కానివ్వండి, మీరందరూ కూడా మార్జిన్ లోపలే మీ వాహనాలని, మీ యొక్క తోపుడు బళ్ళని పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.